హాయ్ రాజీవ్. హాయ్ సార్. కూర్చో కూర్చో. కూర్చోండి. నీ లెగ్ పెయిన్ ఎలా ఉంది రాజీవ్? ఫీలింగ్ బెటర్ సార్. హాయ్. వాకింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసావా? జరుగుతుంది. శ్రావ్య, రాజీవ్ని చూసుకునే బాధ్యత నీదే. త్వరలోనే రాజీవ్ మళ్ళీ మామూలుగా పరిగెత్తాలి. రాజీవ్ గురించి మొత్తం అంతా శ్రావ్యనే కేర్ తీసుకుంటోందండి. వాడికి తన చేత్తో భోజనం తినిపించడంతో సహా. ఓ అవునా, గ్రేట్ అమ్మా. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏదైనా పనుండి వచ్చారా? అదే రాజీవ్, నిన్న మనం వైజాగ్ వెళ్ళాలనుకున్నాం కదా, నీ యాక్సిడెంట్ వల్ల పోస్ట్ పోన్ అయింది. ఎక్కువ రోజులు ఆగినా కూడా మనం అనుకున్న రేటు రాకపోవచ్చు. అందుకే వైజాగ్ నేను వెళ్ళి అక్కడ పనులన్నీ చక్కబెట్టుకుని వస్తాను. మీరొక్కరే ఎందుకండి? రాజీవ్కి తగ్గాక అందరం వెళ్దాం. ఇది బిజినెస్ శ్రావ్య, విహారయాత్ర కాదు. తీరిక చేసుకొని సరదాగా వెళ్ళి రావడానికి. సారీ శ్రావ్య, నువ్వు హట్ అయినందుకు. నీకు సీరియస్నెస్ తెలియాలని చెప్పి అలా అన్నాను, అంతే. పర్వాలేదులే శ్రావ్య, అవన్నీ రామ్జీ గారు చూసుకుంటారులే. చూసుకుంటారు అత్తయ్య, కానీ నేను రాజీవ్ వెళ్తే బిజినెస్తో పాటు ఈ టెన్షన్స్ దాటి కాస్త టైం స్పెండ్ చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అనుకున్నాను. దానికే ఉంది శ్రావ్య, రాజు పూర్తిగా రికవరీ అవ్వని ఫ్యామిలీ అందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం. రామ్జీ గారిని వెళ్ళి ఫ్యాక్టరీ పని చూసుకొని రాని. నువ్వేమంటావు రాజీవ్? అదే మంచిదమ్మా. శ్రావ్య, ఆయన్ని వెళ్ళి పని కంప్లీట్ చేసుకొని రానివ్వు. నువ్వు చెప్తే సరే రాజీవ్, మీరు వెళ్ళిరండి. అనొచ్చు అనకూడదో గానీ శ్రావ్య విషయంలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. రాజు పేరు చెప్తే తన ఫేస్లో 1000 volts లా కాంతి కనిపిస్తుంది. దాన్ని బట్టే అర్థమవుతుంది శ్రావ్యకి రాజీవ్ అంటే ఎంత ఇష్టమని. రాజీవ్ కోసమే పేరెంట్స్తో యుఎస్ వెళ్లకుండా శ్రావ్య ఇక్కడే ఆగిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఆయన వైజాగ్ వెళ్తానంటున్నారు కదా, దాని గురించి మాట్లాడండి. రాజీవ్ నా వైపు డైవర్ట్ అయినట్టే అవుతున్నాడు. వెంటనే మైండ్ చేంజ్ అయిపోతుంది. ఈసారి జారిపోకుండా గట్టిగా పట్టుకోవాలి. నేను వైజాగ్ వెళ్ళి ఫ్యాక్టరీ సేల్ చేసి రావాలంటే కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. ఏంటండి అవి? ఈ పేపర్స్ మీద నువ్వు శ్రావ్య సంతకాలు పెట్టాలి. రాజీవ్, ఒకసారంతా చదివి పెట్టు. మీ మీద ఆ మాత్రం నమ్మకం లేకపోతే మేమెలా మీతో కలిసి బిజినెస్లో మిగతా వాటిల్లో ముందుకు వెళ్ళగలం? మిమ్మల్ని ఒంటరిగా వైజాగ్ ఎలా పంపిస్తాం? చదవాల్సిన పని లేదు. రాజీవ్, నువ్వు సంతకం పెట్టరా. అలాగే. నిజంగా చదువుతాడేమోనని భయపడ్డాను. ఈ మాధవి నమ్మకమే నన్ను కాపాడింది. ఖలాస్, వీళ్ళ సంతకాలతో ఈ ఫ్యాక్టరీని నయా పైసా ఖర్చు లేకుండా నా సొంతం చేసుకున్నాను. వీళ్ళ నమ్మకమే నా పెట్టుబడి. సరే రాజు, ఇక నేను బయలుదేరతాను. ఆల్ ది బెస్ట్ అండి. ఒక్క సంతకంతో ఈ తింగర్ది నాకు ఫ్యాక్టరీ ఇచ్చేసి ఇదే విష్ చేస్తుంది. థ్యాంక్ యూ శ్రావ్య, వస్తాను.
చెప్పు స్వప్న. ఆ బాబాయ్ మిమ్మల్ని ఒకసారి కలవాలి. ఎక్కడున్నావమ్మా? ఇప్పుడే వస్తానమ్మా. స్వప్న కలుద్దామని చెప్పి ఫోన్ చేసి ఇంకా రాలేదేంటి? సారీ బాబాయ్, వచ్చి చాలాసేపు అయిందా? 10 మినిట్స్ అయిందమ్మా. అవును, ఎందుకు కలవమని ఫోన్ చేశావు? నిన్ను చూడాలనిపించింది బాబాయ్, అందుకే ఫోన్ చేశాను. నేనింకా నీకు అవసరమే డబ్బులు మొత్తం కావాలని చెప్పి ఫోన్ చేశావేమో అనుకున్నాను. నాకు ఎంత అవసరం ఉన్నా మొత్తం మనీ మాత్రం ఒక్కసారి తీసుకోను. మిమ్మల్ని కలిసే అవకాశాన్ని మాత్రం దూరం చేసుకోను. నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది స్వప్న. చెప్పాను కదా బాబాయ్, మీలో నా సొంత బాబాయిని చూసుకుంటున్నాను అని. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి, కలవను. మీలో నా బాబాయిని చూసుకునే అదృష్టం లేదనుకొని సరిపెట్టుకుంటాను. చచా, అలాంటిదేం లేదమ్మా. నేను కూడా నువ్వు నా బిడ్డ లాంటిదానివే అని ఫిక్స్ అయిపోయాను. నిన్ను కలవకపోతే నేను కూడా బాధపడతాను. థ్యాంక్స్ బాబాయ్. సరే స్వప్న, ఎలాగో కలిసాం కదా, ఇప్పుడు ఎంత మనీ ఇమ్మంటావు? పోయినసారి ఇచ్చిన దానికి ఇంకో 100 కలిపి ఇవ్వండి. అప్పుడు ఇచ్చింది 500 కదమ్మా. అయితే 600 ఇవ్వండి. ఇదిగో, నేను నీకు ఇవ్వాల్సింది 6,000 రూపాయలు. ఇలా 500, 100 కలిసినప్పుడల్లా తీసుకుంటూ ఉంటే 6 నెలలకో 7 నెలలకో బాకీ అంతా తీరిపోతుంది కదమ్మా. మరి దాని తర్వాత? అప్పటికల్లా మనిద్దరి మధ్యన బాండింగ్ ఇంకా బలపడుతుంది. కాబట్టి మన మధ్యన మనీ లేకపోయినా కలుసుకుంటాం. అది నిజమే. సరే కానీ ఇవాళైతే నువ్వు మా ఇంటికి రావాల్సిందే. మా అక్క నిన్ను పదే పదే అడుగుతుంది. ఈసారి వస్తానులే బాబాయ్. ఇదేంటి దొరబాబు సంతకంలా ఉందేంటి? దాంతో ఈయనకేం పని? నువ్వు ప్రతిసారి ఇలాగే చెప్తున్నావు స్వప్న. ఒక 10 నిమిషాలు వచ్చేళ్ళు. కావాలంటే నేనే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదు బాబాయ్, నెక్స్ట్ టైం గ్యారంటీగా వస్తాను. అవును, ఈ ఫైల్ ఏంటి బాబాయ్? అదా కంపెనీ ఫైల్ అమ్మా. ఫ్యాక్టరీ తీసుకున్నాను, ఓనర్ చేత సంతకం పెట్టించాను. ఓ అలాగా. స్వప్న, ఒక్క నిమిషం అమ్మా. హలో.